అర్థం చేసుకోవడానికి. చాలా ఉన్నాయి ఇట్లా ప్రతి దేశంలో అది ఒకటి చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు గుర్తుంది అన్వర్ ఈజిప్ట్లో అన్వర్ సదాక్ టైంలో అనుకుంటాను ఒక ఇజ్రాయలీ స్పై ఆయన దూరాడు ఈజిప్ట్లో, క్యాబినెట్లో ఉన్నాడు ఆయన. ఐ థింక్ వాజ్ ఇన్ అన్వర్ సదాక్స్ క్యాబినెట్ ఇఫ్ ఐఎమ్ నాట్ మిస్టేకెన్. క్యాబినెట్ దూరా అక్కడున్న ఇన్ఫర్మేషన్ మొత్తం తీశాడు బయటికి. ప్రతి క్యాబినెట్ మీటింగ్లో ఏం జరిగింది ఆ ఇన్ఫర్మేషన్ ఇజ్రాయెల్కి వస్తుండే. ఓకే, ఆలోచించండి ఏ లెవెల్లో ఇన్ఫిల్ట్రేషన్ అది. ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ అనేది లోకంలో బెస్ట్. వాళ్ళ మొసాడ్ కానీ ఇన్ఫ్యాక్ట్ మనం అప్పుడప్పుడు కొంచెం ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్స్ ఇవన్నిటి గురించి మన పాలిటిక్స్లో వినిపించేది అప్పుడు ఇజ్రాయెల్ నుంచి తెప్పించారు ఎక్విప్మెంట్ అని అంటూ ఉంటారు. పెగాసస్ గురించి మాట్లాడుతారు. పెగాసస్ అది చాలా చిన్నది, దట్ ఈస్ హార్డ్లీ 0.001%. ఇజ్రాయెల్ చేసేది మొన్న ఖమేనీని కొట్టారు చూడండి. కరెక్ట్ వాళ్ళు ఏ రోజు మీట్ అవుతున్నారో, ఎక్కడ మీట్ అవుతున్నారో, ఎంతమంది వస్తున్నారు వీళ్ళకి అంతా తెలుసు. ట్రాఫిక్ సీసీటీవీ కెమెరాలు మొత్తం జామ్ చేసి దాన్ని హ్యాక్ చేసి వాళ్ళ వైపు తిప్పేశారు. వాళ్ళ సిగ్నల్స్ మొత్తం తెలుసు ఎవడు ఏ బండి తీసుకొని ఎక్కడికి వెళ్తున్నాడు అనేది. ఆలోచించండి. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు దురంధర్ అగైన్. దురంధర్ 1 వాజ్ ఒక ఇన్కంప్లీట్ మూవీ. ఇన్కంప్లీట్ ఇన్ సెన్స్ దాంట్లో కొన్ని లూజ్ ఎండ్స్ ఉండిపోయింది. దాన్ని న్యాచురల్గా పార్ట్ 2లో కరెక్ట్ చేసుకుంటారని తెలిసిపోయినప్పుడు కరెక్ట్ చేశారు. పార్ట్ 1లో అక్షయ్ ఖన్నాని తీసేశారు, అయిపోయింది, ఆయన రోల్ అక్కడే ఫినిష్ అయిపోయింది. దాని తర్వాత పార్ట్ 2లో ఎవరెవరు అవుట్ అవుతారో నేను ఐ డోంట్ వాంట్ టు ప్లే స్పాయిలర్స్, బట్ సినిమా చూడండి వెళ్ళి. దాంట్లో ఒక బడే సాబ్ అని ఒక సాబ్ ఉంటారు, ఆయన రోల్ ఏంటి. కానీ ఐ థింక్ ఒకటి రణ్వీర్ సింగ్ రోల్లో ఆ ఇంటెన్సిటీ చాలా మటుకు చూపించారు. దట్ ఈస్ అప్రిషియబుల్. ఎందుకంటే ఆయనకి డైలాగ్ కన్నా ఎక్కువ ఆయన ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన బాడీ ఎక్స్ప్రెషన్స్ కానివ్వండి, ఆయన ఆ ఫైట్ సీక్వెన్సెస్ కానివ్వండి, చాలా మటుకు ఆదిత్య ధరస్ కంట్రోల్డ్ ఇట్ వెరీ వెల్. ఎందుకంటే ఇట్లాంటి సినిమా 4 గంటలు కూర్చొని చూడడం అంటే అది మీ పేషెన్స్ టెస్ట్ చేస్తుంది ఒక్కొక్కసారి. కానీ చాలామందికి నాకు కూడా అదే అనిపించింది. 10 గంటలకు మొదలైన సినిమా 2 గంటలకు ఫినిష్ అయినా కూడా అయిపోయింది, ఇప్పుడే అయిందా అని అనిపించింది.